బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంథన్లో దారుణం జరిగింది. యువకుడి ప్రాణాలు తీసింది వివాహితర సంబంధం. భార్యతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడనే సమాచారం తెలుసుకున్న భర్త ఏకంగా భార్యని వాడుకొని ఆ ప్రియుడిని రప్పించి చాలా దారుణంగా హతమార్చాడు. ఇక్కడ భర్త నవీన్ ఆ అమ్మాయి చేత అలేఖ్య చేత వంశీకి కాల్ చేయించి హైదరాబాద్ రప్పించి తన స్నేహితుల సహాయంతో హతమార్చి మళ్ళీ మంథన్లో తీసుకెళ్లి పడేశారు. ఈ సంఘటన 10 రోజుల క్రితం వరకు ఆయన మిస్సింగ్ గా నమోదైనటువంటి కేసు కాస్త ఇప్పుడు ఇది హత్య కేసుగా నమోదైంది. మృతుడు సింగరెడ్డిపల్లికి చెందినటువంటి జూల వంశీ. మన ఫోటోలో చూస్తున్నటువంటి మృతుడు ఫోటో ఆ కనిపించే వ్యక్తే వంశీ. సో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆయనే. సో ఏప్రిల్ 30న వంశీ కనిపించట్లేదని తన ఫ్యామిలీ కంప్లైంట్ ఇచ్చింది. అయితే ముందుగా మిస్సింగ్ కేసు ఆధారితంగా వంశీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత వంశీని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. సో తన కాల్ డేటా మొత్తం పరిశీలించిన తర్వాత ఎవరితో మాట్లాడారు, ఎలా మాట్లాడారు మొత్తం పరిశీలించిన తర్వాత ఇది చివరికి ఆయన మృతదేహాన్ని మంథన్లోని గాడిదల గండి దగ్గర కొంతమంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు చేరుకున్నట్టు కుటుంబ సహాయంతో గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే గోదావరికంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు వంశీ. ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు వంశీ. అయితే తన గ్రామానికి సంబంధించినటువంటి అలేఖ్య అనేటువంటి ఒక అమ్మాయితో వంశీకి గతంలో ప్రేమ వ్యవహారం ఉండేది. సో అలేఖ్య వంశీ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య అనే అమ్మాయి వంశీని కాదని వేరే ఒక అబ్బాయి నవీన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని హైదరాబాద్లో స్థిరపడింది. హైదరాబాద్లో ఉంటుంది భర్తతో పాటుగా. అయితే ఇటీవల గ్రామంలో బొడ్రాయి పండుగ జరిగింది. సో బొడ్రాయి పండుగ జరిగింది. సింగరెడ్డిపల్లి గ్రామానికి వచ్చింది అలేఖ్య. దీంతో మళ్ళీ ఆ అలేఖ్య అండ్ వంశీ మధ్య పరిచయం ఏర్పడింది. సో ఈ పరిచయం కాస్త మళ్ళీ రెగ్యులర్గా ఫోన్స్ మాట్లాడుకోవని జరుగుతున్న క్రమంలో ఇది గమనించిన భర్త నవీన్ మళ్ళీ అలేఖ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కొంత తనని రెక్కి చేయడంతో ఇది ఫోన్ కాల్ మాట్లాడుతోంది, వంశీతో మాట్లాడుతానంటే గమనించాడు భర్త. దీంతో అలేఖ్య వంశీ ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన నవీన్ అలేఖ్యతో ఫోన్ చేయించి వంశీని హైదరాబాద్ రప్పించాడు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత భాస్కర్ అనేటువంటి ఫ్రెండ్తో కలిసి శంషాబాద్లో వంశీని చాలా దారుణంగా హతమార్చాడు నవీన్. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని మంథనిలోని గాడిదల గండిలో పడేశాడు. తర్వాత ఆ మృతదేహం సుమారుగా 10 రోజుల పాటుగా అక్కడే కుళ్ళిపోయిన స్థితిలో కొంతమంది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో వంశీ మిస్ అయిన కేసు నమోదు చేసుకున్న పోలీసు తన కాల్ డేటాను పరిశీలించారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు మొత్తం గమనించిన తర్వాత ఇక్కడ వంశీ మాట్లాడిన కాల్స్ ఎక్కువగా అలేఖ్యకు ఉన్నాయి. సో అలేఖ్య భర్త అండ్ మరో ఫ్రెండ్ని ముగ్గురిని విచారించిన తర్వాత ఈ విషయం బయటపడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఎక్కడైతే ఆ మృతదేహం లభించిందో ఆ మృతదేహం దగ్గరే ఆందోళన చేపడుతున్నారు లభించిన చోట స్థానికులంతా. సో అటు నిందితులు కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. బట్ ఈ సంఘటన పైన వంశీ మరణం పైన వంశీని హతమార్చిన తీరు ఎలా జరిగింది ఏంటని పోలీసులు వివరించారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే వ్యక్తి తప్పిపోయినాడని మాకు పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడంతో మ్యాన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మ్యాన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అతని యొక్క కాల్ డీటెయిల్స్, అతను ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడు, అతనికి ఎవరు ఫోన్ చేసిండు అనే దాని మీద పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా పరిశోధన చేసి ఈ జూల వంశీ అనే వ్యక్తికి అతని చిన్నప్పటి ఫ్రెండ్ అలేఖ్యకు ఉన్న కాల్ డీటెయిల్స్ యొక్క సంబంధం వల్ల, అంటే అలేఖ్యకు ఎక్కువ కాల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకొక అతను భాస్కర్ అనే అతనికి అలేఖ్య భర్త వంశీకి ఎక్కువ కాల్స్ ఉన్నాయనే దాని మీద నవీన్ అనే వ్యక్తికి ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న ఆ కాల్స్ యొక్క దాన్ని బట్టి మేము వాళ్ళను అనుమానించి అలేఖ్యను, నవీన్ను, భాస్కర్ను వీళ్ళతో ఉన్న కాల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళను అనుమానించి నిన్న రాత్రి వాళ్ళను పూర్తి స్థాయిలో సాంకేతిక పరంగా వాళ్ళను ప్రశ్నించడంతో వాళ్ళు ఈ వంశీని, ఈ అలేఖ్యకును వంశీకున్న గొడవల వల్ల హైదరాబాద్ పిలిపించుకొని అక్కడ శంషాబాద్ లోపల ఈ భాస్కర్ రూమ్ లో జరిగింది. చేసిన తర్వాత ఈ భాస్కర్ మన వంశీ చాపల చుట్టి తీసుకొచ్చి గాడిదల గండి దగ్గర పడేసిన అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మృతుడు ఎస్సీ కులానికి చెందినవాడు మరియు
ఎవరైతే నేరం ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ ఎస్సీ కాబట్టి దీంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ చేసి పూర్తి తర్వాత మాయం చేయడానికి ప్రయత్నించడం, తర్వాత దీని వెనకాల ఎవరెవరు కుట్ర ఉన్నారో కుట్రదారులు కూడా అని ఈ 3 సెక్షన్లు ప్లస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా దీనిలో యాడ్ చేసి తదుపరి పరిశోధన జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు మృతుడి తీసి పోస్ట్ మార్టం పంపించి అసలు కారణం ఏంటి, ఏ కారణంతో ఎక్కడ పొడవడం జరిగింది, ఎక్కడ దెబ్బలు తాకినాయి, ఏం జరిగింది అనేటువంటి ప్రాథమికంగా పూర్తి స్థాయిలో ఇక్కడికి పోస్ట్ మార్టం పంపించి తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమికంగా ఉన్న ఆ ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి చేయడం జరుగుతుంది. ఆ ముగ్గురి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఉంటాయి, పూర్తి స్థాయిలో కాల్ డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరించి ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. దీంట్లో మీ అందరికీ కూడా మృతుని బంధువులకు మృతుని తల్లికి కూడా మా యొక్క సానుభూతితో కూడిన ఆ హామీ ఏంటంటే దీని వెనకాల ఎవరున్నప్పటికీ కూడా ఎంతటి స్థాయి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా పూర్తి పారదర్శకంగా ఏదో ఊరికైనా చెప్పి అది ఇది చేయడం కాకుండా వాళ్ళ లోపల ఎవరైనా అడ్వకేట్ వచ్చినా వాళ్ళ లోపల చదువుకున్న పిల్లలు ఎవరైతే చట్టం శిక్ష